హలో స్టూడెంట్స్, ఇక్కడ ఇంటిగ్రల్ లోపలిచ్చిన ఫంక్షన్ని గనక గమనించినట్లయితే ఒక లాగ్ ఒక సైన్ ఉన్నా కానీ ఆ లోపల 4x+3 ఉండటం వల్ల ఈ ఫంక్షన్ కొంచెం హెవీగా అనిపిస్తుంది. సో మేబీ ఆ 4x+3ని టీ పెట్టుకుంటే ఇంటిగ్రల్లో ఇంకా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని లెటస్ స్టార్ట్ బై పుట్టింగ్ టీ ఈక్వల్ టు 4x+3. సో టీల్లోకి మారుస్తాం కాబట్టి డిటీ అవసరం అవుతుంది. సో డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ 4dx + 0. సో ఓన్లీ డిఎక్స్ని రీప్లేస్ చేయాలంటే ఇప్పుడు ఈ 4 అటు సైడ్ తీసుకొస్తే dt/4 ఈక్వల్ టు డిఎక్స్. అయితే లిమిట్స్ కూడా మారుతాయి. సో టీకి కొత్త లిమిట్స్, టీకి అప్పర్ లిమిట్ ఏమవుతుందంటే 4 టైమ్స్ ఎక్స్కి ఇచ్చిన అప్పర్ లిమిట్ π - 6/8 + 3. సో దీన్ని సింప్లిఫై చేస్తే 4 టైమ్స్ π/8 - 4 × 6/8 + 3 కూడా ఉంది. సో 4 2s are 2 3s are. సో -3 + 3 ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇక మిగిలేది ఇక్కడ 4 క్యాన్సిల్ అయ్యి π/2 అంటే టీకి అప్పర్ లిమిట్ ఇప్పుడు π/2 అవుతుంది. సేమ్ వే టీకి లోవర్ లిమిట్ ఇదే 4x+3లో ఇక్కడ ఉన్న లోవర్ లిమిట్ -3/4 పెట్టుకుంటే 4 టైమ్స్ x - 3/4 లోవర్ లిమిట్ +3. ఇక్కడ ఈ 4 4 క్యాన్సిల్ అయ్యి -3 + 3 0. అంటే ఇప్పుడు ఇంటిగ్రల్ ఏమవుతుందంటే టీల్లోకి మార్చుకుంటే 0 to π/2 అవుతుంది. లాగ్ లోపల సైన్ 4x+3ని మనం టీ అనుకున్నాం. లాగ్ అంటే లాగ్ టు ద బేస్ ఈ అండి, మెన్షన్ చేయకపోయినా లాగ్ టు ద బేస్ ఈ తీసేసుకోవాలి డిఫాల్ట్. సో అండ్ డిఎక్స్, ఇక్కడ డిఎక్స్ని ఫర్దర్గా ఇంకా డిఎక్స్ ఉంది, ఆ డిఎక్స్ని డిటీలో రీప్లేస్ చేయాలంటే dt/4. సో dt/4. సో బేసికల్గా 4. సో ఇంటిగ్రల్ ఇప్పుడు ఆ 1/4ని బయటకు తీస్తే బేసికల్గా ఇచ్చిన ఇంటిగ్రల్ 0 to π/2 ln sin t dt. అయితే ఇంటిగ్రల్ సింప్లిఫై అవటమే కాదండి, ఒక స్టాండర్డ్ రిజల్ట్కి మ్యాచ్ అయ్యేటట్టు అయిపోయింది. ఆల్ వీ హ్యాడ్ టు డూ ఈజ్ పుట్ టీ ఈక్వల్ టు 4x+3. సో ఇప్పుడు ఇది స్టాండర్డ్ ఇంటిగ్రల్ లాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంతకు ముందు కూడా కొన్ని ప్రాబ్లమ్స్లో చూసాము. సో ఏంటంటే ఆ స్టాండర్డ్ ఇంటిగ్రల్ డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ రిజల్ట్ ఇది. 0 to π/2 ln sin x dx ఈజ్ -π/2 ln 2. లోపల కాస్ ఉన్నా కానీ ఇదే అవుతుంది 0 to π/2. జస్ట్ రిమెంబర్ దిస్, చాలా యూజ్ అవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్లో అయితే వితిన్ సెకండ్స్లో మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం వాడాల్సింది ఆ 1/4 తర్వాత ఉన్న ఇంటిగ్రల్ ఈజ్ -π/2 ln 2. కింగ్స్ రూల్ వాడి ఇంకా ఇంకొక ప్రాపర్టీ వాడి దాన్ని ప్రూవ్ చేస్తామండి. వేరే ఇలాంటి పీవైక్యూస్లోనే ఈ మోడల్ ప్రాబ్లంలోనే ఇంకో ప్రాబ్లంలో చేశాము ఆల్రెడీ. వీడియో చాలా లాంగ్ అయింది. సో దట్స్ వై ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దట్, బట్ బేసికల్లీ రిమెంబర్ దిస్ రిజల్ట్. ఓకే, సో ఈ ఎగ్జామ్లో అయితే ఖచ్చితంగా ఈ రిజల్ట్ గుర్తుపెట్టుకొని డైరెక్ట్గా ఆన్సర్ వేసేసుకోవాలి. ఓకే, సో -π/8 ln 2. సో ఆన్సర్ షుడ్ బి -π/8 ln 2. దట్స్ ఆల్. ఈ మోడల్ మీద మరిన్ని పీవైక్యూస్లో అక్కడ ఈ ఇంటిగ్రల్ని ప్రూవ్ కూడా చేశామండి. అయితే డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఫుల్ చాప్టర్ పీవైక్యూస్ ప్లేలిస్ట్ అయితే ఈ పైన అటాచ్ చేయబడి ఉంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.